ప్రకాశం జిల్లా మార్కాపురంలోని తమ కార్యాలయంలో వైసీపీ నేతలు సమావేశం నిర్వహించారు. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమంగా మారిందని ఒంగోలు పార్లమెంటు పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి అన్నారు. ప్రజల మద్దతుతో ఈ కార్యక్రమం 2 కోట్ల సంతకాలకు చేరువ కావడం ప్రభుత్వ నిర్ణయంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను నిదర్శనమంటూ చెప్పారు. ఇక ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి వ్యాఖ్యలు అనవసరంగా బాధ్యతారహితంగా ఉన్నాయని అన్న రాంబాబు తీవ్రంగా విమర్శించారు. ప్రజా ఉద్యమంపై అపహాస్యం చేస్తూ మాట్లాడడం అధికార ప్రతినిధికి తగదన్నారు. ఆ 17 మెడికల్ కాలేజీలు జిల్లాకు ఒకటి ఏర్పాటు చేయాలని సంకల్పించి ఆ జిల్లాల్లో కేవలం విద్యార్థులకు చదువే కాకుండా ఆ పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందినటువంటి బిడ్డలకి విద్యను ఇవ్వడమే కాకుండా ప్రజలందరికీ కూడా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందాలని చెప్పేసి ఆకాంక్షించినారు. ఏ కాలేజీ అయితే ఏర్పాటు చేస్తా ఉన్నారో ఆ కాలేజీకి అనుబంధంగా ఉండేటువంటి ఆసుపత్రి ద్వారా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించే దానికోసం వారు చర్యలు తీసుకోవడం, 17 కాలేజీల్లో 7 పూర్తి చేసి 2023 సంవత్సరంలోనే తరగతులు ప్రారంభించడం జరిగింది. ఈ ప్రాంత ప్రజలు ఎంతో ఇబ్బందులు పడతా ఉన్నారు.